ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ రాజేశ్వరరావు గారు అయితే ఉన్నారు. మరి అయితే ఈరోజు ఒక హరీష్ రావు గారు విచారణకైతే హాజరయ్యారు. ఏదైతే కాళేశ్వరం కేసు ఉందో దీని మీద అయితే విచారణకు హాజరయ్యారు. మరి ఇంకా ఫర్దర్‌గా ఎలా ఉండబోతుంది? మరి నిజంగానే హరీష్ రావు గారు అరెస్ట్ కాబోతున్నారా? నిజంగానే మరి అవకతవకలు జరిగాయా? మరి ఎలా ఉండబోతుందనే విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే అండి. సో మరి అసలు ఏం జరుగుతుంది? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? మరి కాళేశ్వరం విషయంలో నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారు. ఇప్పుడైతే విచారణకు హాజరయ్యారు. లోపల ఏం జరుగుతుందనేది మనకు కూడా తెలీదు కాబట్టి సో మీకు తెలిసినంత వరకు మరి ఎలా ఉండబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమైనా అవకతవకలు ఇట్లా జరిగి ఉంటే ఆ రికార్డ్ అంతా ప్రభుత్వం దగ్గరనే ఉండదు. కాబట్టి ఏ ఏ సందర్భంలో ఏ అంశం మీద ఏ కన్స్ట్రక్షన్ మీద అవకతవకలు జరుగుంటే ఖచ్చితంగా దాని మీదనే క్రిమినల్ కేసు పెట్టడం కానీ సివిల్ కేసు పెట్టడం కానీ బాధ్యులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుండే. కానీ ప్రభుత్వం దగ్గర ఎటువంటి రికార్డు లేదు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు, ఎటువంటిది చిన్న ఆధారం కూడా లేదు అవకతవకలు జరిగిందని. కాబట్టి ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ఎంక్వైరీ పేరు మీద ఒక కమిషన్ ఏర్పరిచి దీని మీద ఏమన్నా అవకతవకలు జరిగినాయా అనే విచారణ పేరు మీద బీఆర్ఎస్ నాయకత్వాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పైన ఒక బురద జల్లే కార్యక్రమం మాత్రమే ఈ కమిషన్ ఎంక్వైరీ ఏర్పడింది. నీ దగ్గర ఆధారం ఉన్నది, ప్రభుత్వం దగ్గర రికార్డు అంతా ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది. రికార్డు మాయం కాదు, కొన్ని సంవత్సరాలు ఉంటుంది రికార్డు. ఏది దాని టెండర్ నోటిఫికేషన్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఎంబీ రికార్డులు ఉంటాయి, కాంట్రాక్టర్కు జరిగిన చెల్లింపులు ఉంటాయి. ప్రతిదీ రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఎక్కడైనా అవినీతి జరిగినట్టు ఉంటే, ఎక్కడైనా తప్పులు జరిగినట్టు ఉంటే, ఎక్కడైనా మిస్అప్రాపరేషన్ జరిగి ఉంటే ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వమే డైరెక్ట్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి రికార్డు లేదు, ఎటువంటి ఎవిడెన్స్ లేదు. కాబట్టి ఒక రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయమే కమిషన్ ఏర్పాటు. అంటే అవకతవకల గురించి పక్కన పెడితే కాళేశ్వరం ఏం బాగట్లేరు, కాళేశ్వరం క్రాక్స్ వస్తున్నాయి, పిల్లర్లు గుంగుతున్నాయని చెప్పేసి అయితే కొన్ని బయట కూడా మనం విజువల్స్ అయితే చూస్తూ ఉన్నాము. మరి దీని మీద మీరు ఏమంటారు? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? నిజంగా నిర్మాణంలో ఏమన్నా అటువంటి క్రాక్స్ కానీ చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉంటే దాంట్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఏంటిదంటే అటువంటి వాటిని ఏమన్నా ఉంటే మనం ఇల్లు కట్టుకుంటప్పుడు కూడా చిన్న చిన్న అక్కడక్కడ లీక్స్ అవుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. అది అంత పెద్ద నిర్మాణము, అంత పెద్ద నిర్మాణంలో ప్రపంచంలో ఏ నిర్మాణము లీకులు లేకుండా, ప్రపంచంలో ఏ నిర్మాణము ఇప్పటి వరకు చిన్న చిన్న పొరపాట్లు లేకుండా జరగలేదు. పొరపాట్లు ఉంటే, భారీ నిర్మాణంలో పొరపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటారు. దాంట్లోనే ఉంటుంది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్లోనే ఉంటుంది, టెండర్ నోటిఫికేషన్లోనే ఉంటుంది. నిర్మాణం జరిగిన తర్వాత ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దడం కూడా ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది, గ్యారంటీ పీరియడ్ ఉంటుంది, ప్రతిదీ సేఫ్ సైడే ఉంటుంది. సరే, ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటే గనక మరి హరీష్ రావు గారికి అరెస్ట్ ఇంకా తప్పదంటారా? ఈ కమిషను అరెస్టు చేయమని ఆదేశించదు. ఇది కమిషన్ ఓన్లీ ఎంక్వైరీ చేస్తుంది. ప్రభుత్వము తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కమిషన్కు సబ్మిట్ చేస్తుంది. తర్వాత ఈ కమిషను ఈ అంశంలో, ఈ ప్రాజెక్టులో ఎవరెవరైతే నిర్మాణంలో పాలు పంచుకున్నారో, ప్రభుత్వంలో ఉన్న అధికారులు, మంత్రివర్గము, మిగతా ఇతర సంస్థలు ఏవైతే ఉంటుందో వాళ్ళందరినీ ఓవరాల్గా ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ బేసింగ్ ఆన్ రిపోర్ట్ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ కమిషనే పోలీసు వాళ్ళకి ఆదేశించడం కానీ, కమిషనే కేసు రిజిస్టర్ చేయడం కానీ ఉండదు. ఈ దేశంలో ఇప్పటివరకు 250 కమిషన్లు ఏర్పడ్డది. ఏ కమిషన్ రిపోర్ట్ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మనకు శ్రీకృష్ణ కమిషన్ ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం శ్రీకృష్ణ కమిషన్తో ఏర్పాటు చేయలే కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మీకు ప్రియాంబల్ ఉంటుంది, ఇది మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంటుంది. మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పరిచింది. కమిషన్లు గవర్నమెంట్కి ఒక సలహా చేస్తాయి, అంతవరకే మనకు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు కూడా కొంచెం విచారణకైతే హాజరు కానున్నారు. అంటే వాయిదా పడడం వల్ల హాజరు కాలేకపోయారు. ఇప్పుడు 11కి అయితే హాజరు కానున్నారు. కాబట్టి మరి కేసీఆర్ గారిది ఎలా ఉండబోతుంది? దాన్ని మనం చెప్పలేం. కేసీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారు ఏందనేది ఇట్ ఈస్ ఫర్ ది బిగ్ పర్సనాలిటీ. వి వోంట్ కామెంట్ ఆన్ దట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి అన్న, ఇలా కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారు అయితే హాజరైన నేపథ్యంలో రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసేది ఏంటంటే ఈ కమిషన్ పేరుతోటి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, తెలంగాణ గత ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ని బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, ఈరోజు ఒక పార్టీ సీనియర్ నాయకులుగా అడుగుతున్నాం. మేము మీ దగ్గర పోలీసు ఉన్నది, మీ దగ్గర సిట్ ఉన్నది, మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, మీ దగ్గర అనేక మీడియా వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్లో మీరు ఉన్నారు. 18 నెలలు అయింది. ఒకవేళ నిజంగా ఇందులో కాళేశ్వరంలో దొంగతనం జరిగిందనుకో, మిస్అప్రాపరేషన్ జరిగిందనుకో, మీరంతా ఏం బిగుతున్నారని అడుగుతున్నా నేను. మీరు ఏం చేస్తున్నారు?
కమిషన్ ఎందుకు అంటున్నా? కమిషన్ తేల్చాల్సిన అవసరం ఏముందిడా? అంటే కమిషన్ కాడ ఎవడో రావాలి, లోపల పోయి ఒకటి మాట్లాడాలి, బయటకు వచ్చి మీడియాలో ఒకటి చెప్పాలి. అంటే మీడియాలో చెప్పింది సీమాంధ్ర మీడియా కేసీఆర్ దొంగతనం చేసిండు, హరీష్ రావు ఇంట్లో మిస్అప్రోప్రియేషన్ చేసిండని చెప్పాలి. అంటే మీరు ప్రజలలో బదనం చేయడానికే ఈ కమిషన్ అనేది. 18 నెలల నుంచి మీరు ఏం చేశారు? పోలీస్ ఏం చేస్తున్నది? సిట్ ఏం చేస్తున్నది అంటున్నా నేను. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ సంస్థలన్నీ ఉన్నాక కూడా దీని మీద మీరు కమిషన్ వేసిరంటే ఇక్కడ ఏమి మిస్అప్రోప్రియేషన్ జరగలేదు, ఇక్కడ అవినీతి జరగలేదు, ఇక్కడ దొంగతనం జరగలేదు. అంటే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మీరు చేస్తున్నటువంటి కుట్రలు. కేసీఆర్ని లాంగ్లా ఎట్లా దెబ్బతీయాలి, కేసీఆర్ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ని ఎట్లా దెబ్బతీయాలి అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ దెబ్బదెబ్బగా కాల సమయాన్ని పెంచాలి, పెంచి ఇగో ఇట్లాంటి లంగా వేసాలు వేయాలి. ఇప్పుడు 11న కేసీఆర్ గారు కూడా ఈ విచారణకైతే హాజరు కానున్నారు కాబట్టి మరి ఆ రోజు కూడా ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు కూడా మీకు తెలిసినంత వరకు ఎలా స్పందించబోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారికి చట్టం అంటే గౌరవం ఉన్నది, కోర్టులు అంటే నమ్మకం ఉన్నది. గతంలో కూడా మేము ఈ చట్టాలని కోర్టులని గౌరవించే దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా గౌరవిస్తారు. ఎందుకంటే వారికి అన్ని తెలుసు కాబట్టి. నేనేమంటున్నా, రేపు కేసీఆర్ గారు వచ్చి ఈ గోష్ఠి దగ్గర ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు తెలంగాణ అయింది, కట్టినాక తెలంగాణ అయింది, ఇక్కడ కట్టక ముందు పంటలు ఎంత పండినాయి, కట్టినాక ఎంత పండినాయి, తెలంగాణ రైతాంగం బతుకులు ఎట్లా మారినాయి అనేది చెప్పిన తర్వాత గోషి కూడా తన సీట్లో నుంచి లేచి శభాష్ కేసీఆర్ అనకపోతే, ఎందుకంటే వీళ్ళేమో కేసీఆర్ని బదనం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ తయారైంది, బీజేపీ పార్టీ. కానీ ఘోష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు జస్టిస్, ఆయనకు అన్ని విషయాలు తెలుసు, ఇందులో మంచి ఏందో తెలుసు, ఇందులో తప్పేందో తెలుసు. కాబట్టి ఘోష్ ఈ రాజకీయాలు అవసరం లేదు. అరే కేసీఆర్ చేసిందే కరెక్ట్ అని ఘోష్ తేల్చబోతున్నాడు. వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం ఒకరి మీద ఒకటి బురద చల్లుకోవడం కొరకు ఇవాళ నన్ను కమిషన్ వేసిర్రు, నా సమయం అంతా వేస్ట్ చేసిరని ఘోష్ కూడా తెలియబోతుంది. అదే విధంగా ఇప్పుడు అవకతవకల గురించి పక్కన పెడితే కనుక అక్కడ క్రాక్స్ వస్తున్నాయి, పిల్లర్లు కూడా గుంగుతున్నాయి, మొత్తం అంతా ఖరాబ్ అయిపోతున్నాయి, కట్టి సంవత్సరం కూడా ఇంకా అయిపోలేదు, సో ఇప్పుడే అంతా కుంగిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు కొన్ని విజువల్స్ చూపిస్తున్నారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు అదే అంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డలో 80 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు అని చెప్పి ఎదవాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ 3 బ్యారేజ్లు ఉన్నాయి, ఇంటున్నావా, టన్నెల్స్ ఉన్నాయి, మన బాహుబలి మోటార్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ మన భూగర్భ నుంచి పోయేవి ఉన్నాయి, తర్వాత మనకి సర్ఫేస్ నుంచి పోయేవి ఉన్నాయి, కిలోమీటర్లుగా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అనేక చెక్ డ్యాములు, అనేక కుంటలు, అనేక చెరువులు కదా, తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయనీకే. అయితే ఒకవేళ వాడు చెప్పినట్టే ఇది క్వాలిటీ లేదు, దీని కరెక్ట్ లేదు అని చెప్పేసి అంటే భూకంపం వస్తే అది కూలిపోవాలి కదా మేడిగడ్డ. మరి మేడిగడ్డ ఉన్నది కదా, ఇవాళ కూడా మేడిగడ్డను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళే NTSA వాళ్ళు చెప్పినారు కదా, నీకు తెలియలేదా? అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి కూడా గోదావరిలో అంత వరదలు రాలే, మరి అన్ని వరదలు వచ్చినాయి, కొట్టకపోవాలి కదరా, మరి ఎందుకు కొట్టకపోలేదురా అంటే నీకాడ తెలియలేదు. అంటే కేసీఆర్ని నువ్వు బదనాం చేయాలి. నువ్వు వరదలు వచ్చినా కొట్టకపోలే, భూకంపం వచ్చినా కొట్టకపోలే, మేడిగడ్డ ఎట్ట ఖరాబ్ అవుతుంది రాబాయ్ అంటే ఖరాబ్ అయింది నీ బుర్ర, ఖరాబ్ అయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల బుర్రలు, బీజేపీ నాయకుల బుర్రలు. వీళ్ళ బుర్రలు ఖరాబ్ అయి ఇవాళ కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్ట్ని భారతదేశంలో ఆసియా ఖండంలోనే ఇవాళ సముద్ర మట్టానికి 600 మీటర్ల కింద ఉన్న గోదావరి జలాల్ని పైకి తెచ్చి ఇవాళ మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేసి ఇవాళ 20 లక్షల ఎకరాల భూమిని సేద్యంలోకి తెచ్చి ఇవాళ 2,70,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి పంజాబ్ని తలదన్నే విధంగా ఇవాళ తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా చేసిన కేసీఆర్ని బదనాం చేయాలని చూస్తున్నా. ఈ ఎదవాల యొక్క బుర్రలు ఖరాబ్ అయినాయని నేను అంటున్నా, మేడిగడ్డ ఖరాబ్ కాలేదని నేను అంటున్నా. మేడం చెప్పండి మేడం, అసలు ఇప్పుడు విచారణకైతే హరీష్ రావు గారు హాజరయ్యారు, మరి అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి బయట చాలా మంది చాలా రకాలుగా అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో కాళేశ్వరం విషయంలో మీరేం చెప్తారు? కాళేశ్వరంలో ఏ ఒక్క రూపాయి కూడా అన్యాయం జరగలేదు. ప్రజల కోసము, ప్రాంతం కోసం పుట్టిన ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు ఆచితూచి అడుగులు వేయడంలో దిట్ట. కేసీఆర్ తర్వాత మనకి ఏదైనా కూడా హరీష్ రావు గారే అక్కడ ఉండి చేయడం జరిగింది. వాళ్ళేదో కల్లిబుల్లి కబుర్లు చెప్పేసి వాళ్ళ పాలన కరెక్ట్ లేక జనాలని ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పలేక ఈ టైం పాస్ చేసే క్రమంలో ఈరోజు విచారణకు వెళ్ళి ఇంకో అరగంటలో బయటకు వస్తాడన్న, ఏం లేదు. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఎందుకని విచారణకు హాజరు కావట్లే అంటే వాయిదా వేసుకున్నారు కదా, మరి 11న విచారణ కన్నా హాజరు అవుతారా లేదంటే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ హాజరు అవుతే మరి ఎలా ఉండబోతుంది?
కేసీఆర్ గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా హాజరవుతారు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో రైతులకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి, న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100% ప్రజలకు న్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పడక ఈయన మినిస్టర్ కాకుండా చీఫ్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఆయనకి ఏం అర్థమవుతలేదు ఏం చేయాలనో, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనో. టైం పాస్ చేయడానికి కేసీఆర్కి ఒక నోటీసు, హరీష్ రావు గారికి ఒక నోటీసు ఇచ్చి ఇట్లా టైం పాస్ చేస్తాడు అంతే. ప్రజలకు ఏం న్యాయం చేయాలంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి కదా చేయాలంటే, టైం పాస్. అదేవిధంగా అంటే ఇందులో చాలా అవకతవకలు జరిగాయి. కొన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1,00,000 కోట్ల అవకతవకలు జరిగాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? 1,00,000 కోట్లు కాదు, అసలు ఒక్క రూపాయి అవకతవకలు జరిగినట్టు ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గారు చూపించినట్టయితే మేము మాట్లాడదాం. లేదంటే నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంట్రాక్టర్ల తరఫున నేను ఒక కాంట్రాక్టర్ని, వాళ్ళ 10% కాంట్రాక్టర్ల దగ్గర తీసుకుంటుండ్రు. బిల్డర్ల దగ్గరనైతే హైడ్రాది పెట్టేసి ఎన్ని కోట్లు తీసుకున్నారో ఫస్ట్ ఒకసారి ప్రజాక్షేత్రంలోకి రమ్మన్నారు. కాంగ్రెస్ తరఫున ఎవరినైనా ఒకళ్ళు నేను సవాల్ విసురుతున్నాను. కాళేశ్వరం కుంగింది అంటున్నారు కదా, దాని మీద మీరు ఏమంటారు? మరి కుంగితే వాళ్ళు చూపించాలి కదా. కుంగుతుంది ఇప్పుడు పనులు అన్నప్పుడు కొన్ని మంచి మనం ఇల్లు కట్టుకున్నప్పుడే కొంత ఎక్కడొక్కడ జరుగుతుంది, కానీ మొత్తమే ఖరాబ్ అయిందని చెప్పడం అది తప్పు కదా. మనం నువ్వు చేసిన పనులేడున్నాయి. అసలు కాంగ్రెస్ కూడా కట్టిన ఇల్లు ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇందిరమ్మ పరువు తీస్తురు, ఇజ్జత్ తీస్తురు. ఇందిరాగాంధీది ఇందిరమ్మ పాలన అన్నారు కానీ ఇది ఇందిరమ్మ పాలన కాదు, ఇజ్జత్ తీసే పాలన అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇలాంటివి మానుకోమని కూడా చెప్తున్నాను నేను. చెప్పండి, హరీష్ రావు గారు అయితే ఈరోజు కాళేశ్వరం విషయంలో హాజరయ్యారు విచారణకి. మరి అసలు ఎలా ఉండబోతుంది? అయితే నిజంగానే అవకతవకలు జరిగాయి అనుకుంటున్నారా? అసలు కాళేశ్వరం విషయంలో మీకు తెలిసినంత వరకు ఏం జరిగింది? కాళేశ్వరం అనే ప్రాజెక్టు 100% 1,00,000% తెలంగాణకు ఎప్పటికీ కల్పవృక్షం వరప్రదాయం. అది ఎవరికి తెలుస్తుంది అంటే తెలంగాణ ప్రజలంటే, తెలంగాణ రైతుల గోస తెలిసినటువంటి వాళ్ళకి, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి వాడికి, తెలంగాణ ఆకాంక్షల కోసం నిలబడి కొట్లాడినటువంటి వాళ్లకు, తనలాడేటటువంటి వాళ్ళకి తెలుస్తుంది. తెలంగాణ ప్రజలను గుంపు చూపించి విషం జంపి రాజకీయం చేసేటటువంటి వాళ్ళకి ఇంకా 10 జన్మలు ఎత్తినా కాళేశ్వరం గొప్పతనం అర్థం కాదు. కాళేశ్వరం లోతైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాడికి తప్ప ఎవరికి అర్థం కాదు. వీళ్ళకి గట్లనే కనిపిస్తుంది. ఎందుకు మరి? ఇవాళ 2014 కంటే ముందు ఇదే తెలంగాణలో 2014 కంటే ముందు వేల మంది రైతుల ఆత్మహత్యలు ఎందుకున్నాయి? అబద్ధమా? ఇదే మహబూబ్నగర్ జిల్లాలో లక్షల మంది ప్రతి సంవత్సరానికి 14 లక్షల మంది వలసలు ఎందుకు పోయినారు? అదే నల్గొండ ఫ్లోరైడ్ విషం నీళ్ళు తాగి లక్షల మంది ప్రజలు ఎందుకు గోసపడ్డారు? ఇక్కడ హైదరాబాదు, ఇంకా కరీంనగర్, ఇంకా ఇవన్నీ కూడా, వరంగల్ నగరానికి మంచినీళ్ళు లేవండి. ఈ పెద్ద పుణ్యాత్ములు 70 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించి, రాష్ట్రాన్ని పరిపాలించి అధికారం నిలబెడితే హైదరాబాద్ తర్వాత తెలంగాణ అతిపెద్ద నగరము వరంగల్ నగరానికి తాగునీళ్ళు లేవు. ఎందుకో ఇయ్యలేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ కాళేశ్వరం అనేది తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు. వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని కట్టడం కూడా సరిగా కట్టలేదు, అన్ని క్రాక్లు వస్తున్నాయి, ఆ పిల్లర్లు కూడా కుంగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న మాట. అట్లాగే కొన్ని విజువల్స్ కూడా చూపిస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు NDSC అనే చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? మీ రాజకీయం కోసం 3 నివేదికలు ఇచ్చింది. తుది నివేదిక ఒకటి ఇచ్చింది ఈ మధ్యనే. ఏం చెప్పింది దాంట్లో? కాళేశ్వరం మొత్తం కుంగిపోయిందని చెప్పిందా? కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం పనికిరాదని చెప్పిందా? కొట్టకపోయిందని చెప్పిందా? మీరు చెప్పినట్టు మొత్తం నాసిరకమైందని చెప్పిందా? చెప్పండి, ఏమని చెప్పింది? ఆ రిపోర్ట్ ప్రజలకు చెప్పండి. NDSC ఏం చెప్పింది? NDSC ఫైనల్ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది. మేడిగడ్డ, కాళేశ్వరం అంటే మొత్తం ఇది కాదు, మేడిగడ్డే కాదు. కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 8 బ్లాకులు ఉంటే 7వ బ్లాక్లో 2 పియర్స్ అంటే 2 పిల్లర్లు కుంగినాయి. వాటిని సరిదిద్ది సాంకేతికంగా తీసేసి లేదా రిపేర్ చేసి పునర్నిర్మాణం చేసి పూర్తిగా మేడిగడ్డను కూడా యథావిధిగా పూర్తిగా వాడుకోవచ్చు అని చెప్పింది. మరి ఎక్కడ కనిపించింది? నాసిరకం ఎక్కడ కనిపించింది? మరి ఇలా గంధమల్ల ప్రాజెక్ట్ ఉందే, సుందిలా ఉందే, మన కొండపోచమ్మ సాగర్ ఉంది కదా,
మల్లన్న సాగర్ ఉంది కదా, ఒక మేడిగడ్డ కాదు కదా. మేడిగడ్డ కొండపోచమ్మ సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, బస్వాపూర్ రిజర్వాయర్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 206 కిలోమీటర్ల సొరంగ కాలువ ఉన్నది, 1500 కిలోమీటర్ల దూరం పొడవున ఓపెన్ కెనాల్ కాలువ ఉన్నది, నీళ్లు పారేది. ఇవేవి పనికి రాకుండా పోలేదే, ఇవి అద్భుతంగా పనిచేస్తేనేమున్నాయే ఇవన్నీ కదా. ఎక్కడ కనిపించింది నాసిరకం ప్రజలకి కేసీఆర్ గారు చెప్పడం మానేయాలి. కేసీఆర్ గారు ఇప్పటికే విచారణకు హాజరు కావాలి, కానీ వాయిదా పడడం వల్ల అయితే హాజరు కాలేకపోయారు కాబట్టి సో మరి కేసీఆర్ గారు 11న విచారణకు హాజరు కాబోతున్నారా? ఆయన ఆ రోజు కూడా ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు విచారణకు హాజరు అవుతారని చెప్పింది కదా. 5వ తారీఖున ఆయన నేను కాలేను, నాకు ఇంకో డేట్ చెప్పండి అని చెప్పింది. కానని చెప్పలే హాజరు అవుతారు. ఏం చెప్పాలో అది చెప్తారు, ఎవరికేం సమాధానం చెప్పాలో ఎవరికేం చెప్పాలో వాళ్ళకి చెప్తారు. అంతే తప్ప కేసీఆర్ గారిని ఏదో ఇంకేం చెప్పి వీళ్ళకు తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు, వీళ్ళే తెలంగాణ కోసం కొట్లాడినట్టు, తెలంగాణ ప్రజలకు ఇట్లా రక్షణ కవచంలాగా వీళ్ళే నిలబడినట్టు కేసీఆర్ గారు ఏదో చేసినట్టు మాట్లాడి, అరే తెలంగాణ ప్రజల్ని అరిగోస పెడుతుంటే, తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, తెలంగాణ ప్రజలు నీళ్ళు లేక బతుకుదెరువు లేక అల్లాడుతుంటే ఎడవన్నరే మీరు? అధికారము ఆంధ్ర రాయలసీమ నాయకులకు తొత్తుల్లాగా పనిచేసి వాళ్ళకు హారతి పట్టుకుంటూ ఊరేగినటువంటి భోగభాగ్యాలు అనుభవించిన వాళ్ళు మీరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ కేసీఆర్ ఒక రక్షణ కవచంలాగా తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యంగా నిలబడి కొట్లాడి సాధించినటువంటి వాళ్ళు. మీరా కేసీఆర్కి చెప్పేది తెలంగాణ ప్రయోజనాల కోసం గురించి చెప్పి వీళ్ళ తెలంగాణ ఉద్యమకారుల మీద ఒక ఆయన తుపాకు పెట్టి ఊరుకుని ఆయన, ఒక ఆయన ఆ తెలంగాణే ఆంధ్ర ఉంటేనే బాగుంటుందని చెప్పిన ఆయన, ఇంకొక ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి 20 ఏళ్ల కిందనే ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ అద్భుతం జరిగేదని చెప్పిన ఆయన. గీళ్ళే కదా వీళ్ళు ఇలా తెలంగాణలో వెలగబెడుతున్నటువంటి వాళ్ళు, అధికారం వెలగబెడుతున్నటువంటి వీళ్ళకి ఏ కోశాన ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ ఆకాంక్షలంటే లెక్క లేదు. కేవలం తెలంగాణ ప్రజలు అనేటోళ్ళు ఓట్లేసి యంత్రాలు వీళ్ళు. అందుకే ఆ అధికారం కోసం చేసేటటువంటి పని. ఎందుకు అంటే తెలంగాణ ఒక సుసంపన్నమైనటువంటి ప్రాంతం, అద్భుతమైనటువంటి సహజ వనరులున్నటువంటి ప్రాంతం. అటవీ సంపద ఉంది, ఇక్కడ ఖనిజ సంపద ఉన్నది, జల వనరులు ఉన్నాయి. ఒక్కటే అదే వాటన్నిటిని కూడా ఎవడికో అప్పచెప్పటానికి ఇక్కడ అధికారం కావాలి. కాబట్టి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ వనరులని పరాయోళ్ళకి అప్పచెప్పేటటువంటి పనికిమాలినోళ్ళు తప్ప వీళ్లకు తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజలంటే ఎన్నడూ వీళ్ళకి ప్రేమ లేదు. థ్యాంక్ యూ.